నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 38వ పుస్తకాల పండుగ జరుగుతుంది. సో నాతో పాటు రండి చూద్దాం. సాహిత్య నికేతన్ బుక్ స్టాల్ అయితే చాలా రకాల అయినటువంటి బుక్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ కాకుండా అనేక లాంగ్వేజెస్ లో మాత్రం ఇక్కడ బుక్స్ దొరకడం జరుగుతుంది. స్టాల్ 314 మరియు 15. ఇటు పక్కన ముగిగొండ శివప్రసాద్ గారు మంచి చారిత్రక లేఖకులు, గరికపాటి నరసింహారావు గారు, అవును. అట్లాగే ఎంఎస్కో వాళ్ళు వేసినటువంటి భిన్నమైనటువంటి యొక్క పుస్తకాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ భాస్కరయ్య గారి రచనలు, హిందువుల పండుగలు, నిజాం పాలన చివరి రోజులు, ఒక నియంత్రతల వచ్చిన రోజు, అట్లాగే నిజాం వర్సెస్ నిజాం. బంగ్లాదేశ్ రోజు పేపర్లలో చూస్తున్నాం, ఏం జరుగుతుందో తెలియదు, మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. బంగ్లాదేశ్ లో హిందువుల నరమేతం, రాకా సుధాకర్ పేరు వినుంటారు. రాకా సుధాకర్ గారి యొక్క రాకా లోకం, వారు కొత్తగా రాసిన కొత్త పుస్తకం అస్సాం గాథలు అని చెప్పి. అట్లాగే ఇవన్నీ చారిత్రక నవలు. చంద్రకళ అంటే తెలంగాణ సమ్మక్క సారక్కకు సంబంధించిన కథ అంతా దీంట్లో వస్తుంది. అట్లాగే వనితలు భారతదేశం కాదు ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి అనేక మంది వనితల యొక్క సక్సెస్ స్టోరీస్ దాంట్లో ఉన్నాయి. అట్లాగే వైకుంఠపాళి గరికపాటి నరసింహారావు గారిది విరాట్ అనేటువంటి ఒక అద్భుతమైన సైంటిఫిక్ నావెల్ ఇది. ఆ పక్కనే కిందికి వస్తే సత్యపథం, విజయపథం, స్ఫూర్తిపథం, ఇట్లా రకరకాలుగా బిఎస్ శర్మ గారు వారు అనజ్ఞ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి వేస్తారు. అద్భుతమైనటువంటి పుస్తకాలు వారి న్యాయపథం పేరుతోటి. ఇది విశ్వనాథ గారి సాహిత్యం. మెగామైట్స్ అనే సంస్థ పేరుతో జ్వాలామణులు, మహిళల చరిత్రలు, నిపుణుల దేశం కోసం ఉరికవేలకెక్కినటువంటి వాళ్ళ యొక్క యువకుల యొక్క జీవితాలు. నారద మహర్షి అంటే తప్పుడు సమాచారం మన దేశంలో ఉంది. నారదుడు అంటే కొట్లాటలు పెట్టేవాడని, కానీ మొట్టమొదటి జర్నలిస్ట్ నారదుడు. ఆయన గురించి యొక్క జీవిత చరిత్ర నారద మహర్షి. మనమంతా ఓడిపోయిన జాతి కాదు, మనమంతా ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన జాతి అని చెప్పడానికి మనం సరస్వతి పుత్రులం అనేటువంటి పుస్తకం. ఒక్కొక్క పుస్తకం చెప్తుంటే ఒక్క రోజు సరిపోదు. చాలా బాగున్నాయి సార్. ఇక్కడ పక్కన ఒక డౌట్ సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు రామాయణ, మహాభారతం ఇలా చాలా చెప్పారు కదా సార్, అనేక రకాల పుస్తకాలు ఉన్నాయని అన్నారు. సో హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ రిలేటెడ్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక్క సెకండ్ లో వస్తారు అక్కడికి. ఇవి భారత అని చెప్పి ఈ దేశంలో పుట్టిన అనేక మంది మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు, సైంటిస్టులు, మహిళామణులు, అట్లాగే బాలవీరులు, పురాణ వీరులు, ఐతిహాసిక వీరులు, ఇట్లా రకరకాల చాప్టర్స్ లో ఒక 225 మంది ఇంగ్లీష్ లో, 100కు పైగా తెలుగులో, అట్లాగే హిందీలో 135కు పైగా ఇట్లా రకరకాల పుస్తకాలు వస్తాయి. కన్నడ భాషలో కూడా 620 టైటిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చూస్తే కానీ ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కు సంబంధించిన సాహిత్యం. ఇదంతా జైకో వాళ్ళ పుస్తకాలు. ఇక్కడ కింద సద్గురు జగ్గి వాసుదేవ్. ఇదంతా వేదాలు ఏముంది వేదాల్లో అంటారు కదా, వేదాల్లో ఏం వైజ్ఞానిక విశేషాలు ఉన్నాయో, సద్గురు సుభాషితాలు, దశావతాలు, చాగంటి వినదగునేవారు చెప్పిన. ఇది అంతా పిల్లలకి చాగంటి కోటేశ్వరరావు గారు వారు స్కూళ్లలో, కాలేజీలలో ఇచ్చినటువంటి వ్యక్తిత్వ వికాస పాఠాలు ఇవి. మరో పక్కన ఇక్కడ చూడండి కాస్త, ఇవన్నీ రామాయణం, భారతం, సుందరకాండ, ఇట్లా రకరకాలైనటువంటి భక్తికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళకి, ఇతరానికి కూడా మన పురాణాలు, మన ధర్మం గురించి తెలుసుకోవడానికి. ఈ దేశంలో భిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈ దేశం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి ఒక 2-3 పేర్లు తెలుసుకున్నారు కదా, అట్లాంటి తెలియని పేర్లు దీంట్లో టచ్ చేశారు. దీని పేరు వీర నారీమణులు. ఇంతకుముందు అడిగారు కదా, ఇది గోశాలల్లో ఆవులకి వైద్యం ఎట్లా చేయాలి, గోశాలల్లో ఆవులకు సంబంధించిన వైద్య చికిత్స, వెటర్నరీ మెడికల్ సైన్సెస్ కూడా మనం టచ్ చేశాం. భారతంలో నకుల సహదేవుల్లో ఒకరు ఈ జంతువులకు సంబంధించినటువంటి ఈ విద్య, ఆయుర్వేదం అనేది జంతువుల ఆయుర్వేదం, మనుషులది కాదు, అప్పుడే వచ్చింది మన దగ్గర. చరకుడు, సుష్యుడు ఎట్లా వచ్చారో అట్లాంటి విద్య అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఒక గోశాల సక్సెస్ఫుల్ గా నిర్వహించాలంటే ఎట్లా ఉంటుందో దీంట్లో ఉంది. రామాయణం, వాల్మీకి రామాయణం విన్నది. ఏది చరిత్ర, ఏది అసలైన చరిత్ర, ఏది చరిత్ర, ఇది చరిత్ర, నేతాజీ, ఇట్లా రకరకాల పుస్తకాలు. ఎంబీఆర్ శాస్త్రి గారు రాసినటువంటి చరిత్ర పైన రాసినటువంటి రకరకాల వ్యాసాలు వివిధ పత్రికల్లో. ఇక్కడికి మన తెలుగు సెక్షన్ పూర్తయి. రామకృష్ణ మఠ్ వారి యొక్క వివేకానంద సాహిత్యం కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇక్కడ కొద్దిగా తిప్పినట్టయితే సమకాలీనంలో ఉండేటువంటి పుస్తకాలు, సాయి దీపక్, అట్లాగే అరవిందన్ నీలకంఠన్, వీర సావర్కర్ యొక్క అన్ని పుస్తకాలు, దేశ విభజనకు సంబంధించి నవ్ ఇట్ కెన్ బి టోల్డ్, ఎంఎన్ బాలి రాసినటువంటి పుస్తకం అది. ఆ విషాద గాథ దీంట్లో కనిపిస్తుంది. అహల్యాబాయి హోల్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఈ మధ్యలో జరుపుకున్నాం మనము. ఆమె యొక్క 500వ జయంతి, ఆమె యొక్క కథ ఇది. గైడింగ్ సోల్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి. ఇవన్నీ కలిస్తే మేరా భారత్ మహాన్. ఇది సాఫ్రాన్ సజ్, ఆర్ఎస్ఎస్ గా పిలువబడేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క 100వ జయంతి సందర్భంగా ఆ సంస్థ నడిపించిన వ్యక్తుల యొక్క జీవితాల కథనం ఇది. ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ సామ్రాజ్యం మొదలవుతుంది. గరుడ, కురుక్షేత్ర, వాయిస్ ఆఫ్ ఇండియా, గరుడ, కురుక్షేత్ర, వాయిస్ ఆఫ్ ఇండియా, అట్లాగే పెంగ్విన్, ఇంకా వచ్చేసేసి మనకి చాలా వివేకానంద కేంద్ర,
ఇట్లా డిఫరెంట్ రాష్ట్రోత్థాన సాహిత్య, మరో పక్కన ఋషిపీఠం, అట్లాగే ప్రభాత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కిందటువంటి ఒక పుస్తకం ఈ భారతీయుల యొక్క సైంటిఫిక్ టాలెంట్, ఎటర్నల్లీ టాలెంటెడ్ ఇండియా 108 ఫ్యాక్ట్స్ అని, భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలనే పేరుతో వచ్చే ఒక అద్భుతమైన పుస్తకం. భారతదేశం భిన్నమైనటువంటి వైజ్ఞానిక రంగాల్లో భిన్న రంగాల్లో ఏ రకమైన ప్రగతి సాధించింది అని తెలియజేస్తే ఈ పుస్తకం ఇది. ఇది ఆర్యుల దాడి తప్పు సిద్ధాంతం అని చూపేటువంటి అనేక పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. అయోధ్య వచ్చింది, మధుర క్లెయిమ్ చేయబోతున్నాం అనేటువంటి పుస్తకం ఇది, రిక్లైమింగ్ మధుర. అట్లాగే థ్యాంక్ యూ ఇండియా మ్యారియా వార్ రాసినటువంటి పుస్తకం అది. అట్లాగే రకరకాల చిన్న పిల్లలు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ కోసం వాట్ ఈస్ మ్యాథమెటిక్స్, వాట్ ఈస్ సైన్స్, మ్యాథమెటిక్స్ క్విజ్, ఇట్లా డిఫరెంట్ బుక్స్. హిందీలో కూడా రకరకాలైనటువంటి పుస్తకాలు దాదాపు 700 పైన ఇక్కడ మీకు కనిపిస్తాయి. అన్ని పుస్తకాలు చెప్పడం మీకు సరిపోదు. హిందీలో కూడా సిరిధాన్యాలు, అట్లాగే ఛోటా భీమ్, పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అది, ఒకసారి చెప్పండి. ఛోటా భీమ్ 4 పార్ట్స్ ఇది. ఓకే, ఇంకా కొద్దిగా ముందుకు వస్తే పిల్లలకి కథలు అంటే ఇష్టం కదా, కాబట్టి పిల్లలకు కథలు అంటే ఇష్టం కాబట్టి రకరకాల కథలు, పంచతంత్ర కథలు, జాతక కథలు, జంతువుల కథలు, పురాణ కథలు, కృష్ణుడి కథలు, రాముడి కథలు, రామాయణం కథలు, భారతం కథలు, హనుమంతుడి కథలు, ఇట్లా సెకండ్ ఒక్కొక్క పేజీలో 2 కథలు ఉంటాయి. చక్కగా చదువుతారు, పిల్లలకు చదవడం నేర్పిస్తే వాళ్ళే చదువుకుంటారు. ఇది 151 స్టోరీస్ పేరు మీద వచ్చేటువంటి ఒక కొత్త సిరీస్. అట్లాగే పాత తరానికి గుర్తున్నటువంటి కథలు, చందమామ కథలు, తెలుగులో, హిందీలో, అన్ని భాషల్లో కూడా, తమిళంతో సహా అన్ని భాషల్లో ఉన్నాయి. ఇక్కడ పాత చందమామ బంద్ అయిపోయింది. ఆ చందమామ చదివి ఎదిగినటువంటి జాతి ఇంకా ఉంది. ఆ జాతికి గుర్తు చేస్తున్నారు, కొత్త జాతికి పరిచయం చేస్తున్నారు చందమామ కథల పేరుతో. కాశీలో శివుడి కోసం నిరీక్షిస్తున్నటువంటి విక్రమ్ సంపత్ గారి పుస్తకం శివ వెయిటింగ్ ఫర్ శివ, తెలుగులో శివ నీ నిరీక్షణలో అనే పేరుతో. భారత రాజ్యాంగం, సుభాష్ కాశ్యప్ గారు లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు, వారు రాసినటువంటి పుస్తకం చాలా అథెంటిక్. ఇది ఈ పబ్లికేషన్ డివిజన్ వారి యొక్క ప్రచురణ. ఇది జంక్ ఫుడ్, ఆహారాన్ని పాడు చేస్తుంది, మనం తినకూడదు అంటారు, ఇంటి తిండి తినాలంటారు, ఎందుకు అని చెప్పేటువంటి పుస్తకం ఇది. ఇది వచ్చేసేసి గోమాత 33 కోట్ల దేవతల యొక్క స్వరూపమైన ఆవు పైన జరుగుతున్న అత్యాచారాలు, ఆవు యొక్క ఆక్రందన దీంట్లో వినిపిస్తుంది. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలొడ్డినటువంటి వ్యక్తుల్లో వీర సావర్కర్ ఒకరు. వీర సావర్కర్ ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కానీ వారిని ఇగ్నోర్ చేసేయడం మాత్రం సాధ్యం కాదు. చరిత్రలో దేశంలో ఎవరైనా జాతి కోసం కుటుంబం తప్పించిందంటే వీర సావర్కర్. ఆయన ఒక్క ఓడలో వస్తున్నప్పుడు తప్పించుకున్న విధానం కనుక గమనించినట్టయితే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఓడ వెళ్తుంది, ఆ ఓడలో ఉన్నటువంటి చిన్న గొట్టం, బాత్రూమ్ లో ఉండే గొట్టం నుంచి జారిపోయి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆయన రాయకముందే బ్యాన్ అయిన పుస్తకం ఉంది, రిలీజ్ కాకముందే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక పుస్తకం రిలీజ్ కాకముందే బ్యాన్ కాలేదు. దాన్ని రాసుకున్నారు, బట్టి కొట్టుకున్నారు, జైలు గోడల మీద కూర్చొని కవిత్వం రాసిన వ్యక్తి వీర సావర్కర్ యొక్క తెలుగులో జీవిత చరిత్ర, ఇంగ్లీష్ లో చాలా ఉన్నాయి. ఏకైక జీవిత చరిత్ర ధనంజయ్ కీర్ యొక్క రచన. ఇది ఇంగ్లీష్ లో వచ్చింది, 40 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చింది. మెగామైట్స్ వాళ్ళు వేశారు, అద్భుతమైనటువంటి పుస్తకం. రాకా లోకంగా మీరు వింటున్నటువంటి రాకా సుధాకర్ గారు రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం అస్సాం గాథలు. అస్సాం అంటే మన భాగం కాదు, వాళ్ళ ఆచారాలు వేళ్ళు, మన వ్యవహారాలు వేలు అన్నారు, కానీ అది తప్పు. అస్సాం మన దేశంలో భాగమే, దాన్ని ఎప్పుడు కాపాడుకుంటామని చెప్తూ వారు రాసినటువంటి కథలు ఇది అస్సాం గాథలు. చిన్నపిల్లలకి పద్యాలు, శ్లోకాలు నేర్పించడానికి చక్కగా శతకాలు, వేమన శతకం, సుగత శతకం, ఇట్లాంటి శతకాలు. ఇది ఒక్కటి కాదు, బోలెడన్ని పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. ఒకసారి రండి. రమణ మహర్షి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు, వారి చరిత్ర ఆయననే ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన రాసుకున్న డైరీ అది. సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పేరుతో వచ్చింది. ఎక్కడో భారతదేశంలో వెతుకుదామని వచ్చాడు, ఇక్కడ వచ్చి ఉండిపోయాడు, పరీక్షిద్దామని వచ్చాడు. రమణ మహర్షి శిష్యుడు ఆయన చరిత్ర. ధర్మ సందేహాలు, సమాధానాలు, మన చరిత్రలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి మనకు ధర్మ సందేహాలు వస్తే వాటి సమాధానాలు కుప్ప వెంకటకృష్ణమూర్తి ఈ టీవీలో వచ్చింది. తిరుమల చరితామృతం, పివిఆర్కే ప్రసాద్ గారు, వారు టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వారు రాసినటువంటి అథెంటిక్ యొక్క చరిత్ర ఇది. వేదాల్లో ఏముంది, సాంకేతిక ఖగోళ శాస్త్రం అంతా మన వేదాల్లో ఉందని చెప్పినటువంటి సుభాష్ గారి యొక్క పుస్తకం ఇది. ఋగ్వేద సాంకేతిక ఖగోళ రహస్యాలు. మన దేశం అంటే ఓడిపోయిన జాతి కాదు, ఈ జాతి శత్రువులతో పోరాడి గెలిచిన జాతి అని చెప్పడానికి ఉజ్వల భారత మహోజ్వల గాథలు అని చెప్పి కస్తూరి మురళీకృష్ణ గారి యొక్క పుస్తకం ఇది. ఇంకా ముందుకెళ్తే హిమాలయాల్లో ఏమున్నాయి, హిమాలయాల్లో ఏముంది అని చెప్పే పుస్తకాలు సద్గురు జగ్గి వాసుదేవ్ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పి ఆ రంగంలో చదువుతున్న వాళ్ళకి పరిచయమైన పేరు. ఇంతకు ముందు అడిగారు కదా, యోగా కింద పెట్టండి. యోగా మన ఆరోగ్యం మన చేతుల్లో. ప్రకృతి వరాలు, ఇది మొత్తం ఆయుర్వేదిక్ సంబంధించిన రకరకాల విషయాలు ఋషిపీఠం పత్రికలో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇది
ఇది వచ్చేసేసి డాక్టర్ ఉషశ్రీ గారి కూతురు డాక్టర్ గాయత్రి దేవి గారు రాసినటువంటి ఇది ఇండియా టుడే తెలుగులో వచ్చినప్పుడు 3 ఏళ్ల పాటు సీరియల్ గా వచ్చింది. అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. అట్లాగే ఇంతకు ముందు అన్న టాపిక్ కి రిలేటెడ్ చిరుధాన్యాలు చూసారు కదా ఇక్కడ, ఈ రైతు గోశాల ఎట్లా ఉండాలి, చిరుధాన్యాలు మన మిల్లెట్స్ తో ఎట్లా వంటలు చేసుకోవాలి, మిద్దె తోటలు ఎట్లా పెంచాలి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్, వేరియస్ టాపిక్స్. మన చరిత్ర దుర్గా పబ్లికేషన్స్ ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి రకరకాల పుస్తకాలు, తిరుపతి కావచ్చు, మన ధర్మయుద్ధం కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఇట్లా రకరకాల గోశాలలు ఎలా ఉండాలి మొదలు పెడితే మన తెలుగులో ఉండేటువంటి మన వాళ్ళ యొక్క ఆచారాల వెనకాల శాస్త్రీయత సైంటిఫిక్ రీజనింగ్ ఏముందని చెప్పేటువంటి పుస్తకాలు. సార్, సాహిత్య నికేతన్ ఎవ్రీ ఇయర్ ఇది బుక్ స్టాల్ అనేది పెట్టడం జరుగుతుందా సార్? అంటే మీరు జనాలకు ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు సార్? సాహిత్య నికేతన్ నాకు తెలిసి గత 37 సంవత్సరాలుగా ఒక కరోనా సమయంలో తప్ప మిగతా సమయాల్లో అంతటా కూడా స్టాల్ పెట్టాం. నేను వ్యక్తిగతంగా ప్రతి బుక్ ఫేర్ లో పాల్గొన్నాను. ప్రతి బుక్ ఫేర్ లో పుస్తకాలు కొనుక్కున్న అనుభూతి నాకుంది. ఇక్కడ నేను 11 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ కి మేనేజర్ గా ఉంటున్నాను. సాహిత్య నికేతన్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. సాహిత్య నికేతన్ వచ్చేసేసి మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, అట్లాగే వక్రీకరించబడినటువంటి అసలైన మన దేశ చరిత్ర, ఇది చెప్పడం కోసం సాహిత్య నికేతన్ లో ఈ ఫ్రేమ్ లో వచ్చేటువంటి అన్ని పుస్తకాలు కూడా దీంట్లో కవర్ అవుతాయి. అంతేకాకుండా ఇది జాతీయ సాహిత్యము అంటారు, నేషనల్ లిటరేచర్. దీంతో పాటుగా కేవలం కాలక్షేపాని కోసం కాకుండా బాల సాహిత్యం, మహిళా సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంటారు కదా, అట్లాంటి యొక్క పుస్తకాలన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే కాఫీ బ్లెండెడ్ విత్ చికోరి అంటారు కదా, జాతీయ సాహిత్యము అట్లాగే మరో పక్కన ఉత్తమ సాహిత్యం, గుడ్ లిటరేచర్ విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ టు ద పర్సన్స్, అలాంటి సాహిత్యం అంతా కూడా మన దగ్గర వస్తుంది. ఉదాహరణకి మన దగ్గర తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, అట్లాగే మరాఠీ, సంస్కృతం, ఇట్లా ఇన్ని భాషలకు సంబంధించినటువంటి 3000 టైటిల్స్ పైగా ఇక్కడ మన దగ్గర లభిస్తాయి. మన మెయిన్ ఆఫీస్ వచ్చేసేసి బర్కత్పురాలో ఉంటుంది. మన యొక్క బ్రాంచ్ కోటిలో ఉంటుంది. అట్లాగే విజయవాడలో కూడా ఇదే పేరుతో ఒక సంస్థ పనిచేస్తుంది, సాహిత్య నికేతన్ అనే పేరుతోటి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా పెడుతున్నారు మన సార్. పుస్తకాలు ఉంటాయి. ఎక్కడ పుస్తకాల స్టాల్ జరిగినా, ఎక్కడ పెద్ద పెద్ద సమావేశాలు కూడా మన స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే చెప్పాం కదా, మన దేశం, మన ధర్మం. అట్లాగే మన ధర్మం అనగానే మనకు గుర్తొస్తాయి గీతా ప్రెస్, రామకృష్ణ మఠ్, శంకర మఠ్ వాళ్ళ యొక్క సాహిత్యం, అట్లాగే మన సామవేదం షణ్ముఖ శర్మ గారు, లేకపోతే మన చాగంటి కోటేశ్వరరావు గారు, మరో పక్కన గరికపాటి నరసింహారావు గారు, ఇంకా అంతకంటే ముందు తరంలో ఉషశ్రీ, ఇట్లాంటి వాళ్ళ యొక్క పుస్తకాలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. ఋషిపీఠం లాంటి సంస్థలు. అంటే మన పురాణాలు, మన కావ్యాలు, మన ఇతిహాసాలు, మన యొక్క పుస్తకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. రెండోది తెలుగే కాకుండా తెలుగులో ఎంఎస్కో, అట్లాగే పెద్ద పెద్ద సంస్థలు, ఎంఎస్కో లాంటిది, ఎంఎస్కో, జైకో, అట్లాగే పబ్లికేషన్ డివిజన్ గవర్నమెంట్, నేషనల్ బుక్ ట్రస్ట్, అట్లాగే రామకృష్ణ మఠ్తో పాటుగా మనకు ఇట్లా భిన్నమైనటువంటి అనల్ప, ఎలమి, అట్లాగే మన అన్వీక్షకి, అచ్చంగా తెలుగు, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఒకే డోర్ స్టెప్ లో చూపిస్తాయి. ఒకవేళ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయో, ఇక్కడ కూడా దేశహితం అయినటువంటి ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ప్రొడక్ట్ అయితే అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంగ్లీష్ లో ప్రభాత్ ప్రకాశన్, గరుడ ప్రకాశన్, అట్లాగే ఆదిత్య, వాయిస్ ఆఫ్ ఇండియా అంటారు, ఆదిత్య ప్రకాశన్, ఇట్లాంటి సంస్థలకు సంబంధించిన పుస్తకాలు ఒక పక్కన. మరో పక్కన హిందీలో వచ్చేటువంటి ఇంగ్లీష్ లో రాష్ట్రోత్థాన సాహిత్య అని చెప్పి బెంగళూరుకు సంబంధించి, కురుక్షేత్ర అని చెప్పేసి కొచ్చి కేరళకు సంబంధించి, ఇట్లా దేశమంతటి నుంచి విభిన్నమైనటువంటి సంస్థల యొక్క ఆంగ్ల సాహిత్యం ఇక్కడ దొరుకుతుంది. నేషనలిస్ట్, ప్రభాత్, వీటితో పాటుగా హిందీలో పుస్తకాలు నాగపూర్ నుంచి కల్పతరు, అట్లాగే మన భారతీయ విచార సాధన, అట్లాంటి సంస్థల యొక్క పుస్తకాలు. ఇంగ్లీష్ లో రూపా పబ్లికేషన్స్, అట్లాగే ఇండియన్ బుక్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చేసేటువంటి రకరకాల పుస్తకాలు, దాదాపు ఒక 30 పబ్లికేషన్స్ కు పైగా 3000 టైటిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే కొంతమంది వ్యక్తిగతంగా ప్రచురణ సంస్థల ద్వారా వేయించుకోరు, తాము ప్రచురించుకుంటారు. అట్లాంటి రచయితల మంచి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఉదాహరణకి తెలుగు కావ్యాల నుంచి మొదలు పెడితే విశ్వనాథ సత్యనారాయణ గారు, లేకపోతే మన రకరకాల కథల్లో చూస్తే మధురాంతకం రాజారాం గారు, ఇట్లా ఏ పేరు చెప్పండి వాళ్ళ సాహిత్యం లేకపోతే తెప్పించిస్తాం. ఇట్ ఇస్ అవర్ స్పెషల్. రెండో పక్కన నవలలు, చారిత్రక నవలు, ముదిగొండ శివప్రసాద్ గారు, భాస్కరయ్య గారు, హెబ్బా నాగేశ్వరరావు గారు, ఇట్లా డిఫరెంట్ రైటర్స్ యొక్క జాతీయ సాహిత్యం ఇక్కడ మనకు లభిస్తుంది. కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి గారు, అట్లాగే పెద్ద బాల శిక్ష నుంచి మొదలు పెట్టుకుంటే ఆకాశాన్, చంద్రయాన్ వరకు ఎన్ని పుస్తకాలు కావాలన్నా లేటెస్ట్ సబ్జెక్ట్ పైన. మహిళలకు సంబంధించి కూడా సాహిత్యం మన దగ్గర చాలా దొరుకుతుంది. పిల్లలకు సంబంధించి బొమ్మలతో ఉండేటువంటి కథలను పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇంగ్లీష్ భాషలో, తెలుగు భాషలో రకరకాలైనటువంటి పిల్లల పుస్తకాలు, దాదాపు ఒక 200 పైన టైటిల్స్, 400 పైన టైటిల్స్ వస్తాయి మన దగ్గర. భారతి అనే పేరుతోటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభిస్తాయి. అట్లాగే కన్నడ భాషలో కూడా ఎపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ పురాణాస్, వేదాస్, శాస్త్రాస్,
అండ్ మహాభారత, రామాయణ చెప్పి రకరకాల పుస్తకాలు వస్తాయి. సార్ మీరు సాహిత్య నికేతన్ స్టాల్ కి వచ్చారు కదా సార్. సో ఎలాంటి బుక్స్ కొనాలనుకుంటున్నారు, వాటి గురించి అవేర్నెస్ ఎలా ఈ ఉంటుంది జనాలు? సాహిత్య నికేతన్లో రాజ్యాంగానికి సంబంధించిన ఏదైనా విశ్లేషణాత్మక పుస్తకం ఉందా అని చూడడానికి వచ్చాను. నాకు అటువంటిది ఏం కనపడలేదు. దానికి కొన్ని 2-3 చిన్న పుస్తకాలు ఆర్ఎస్ఎస్ మీద కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలని ఉంది, అదొక పుస్తకం తీసుకున్నాము. ఇంకా పెద్దలు వేరే పుస్తకం రాశారు. డిస్కౌంట్ లో పెద్ద ఆయన సేల్ చేస్తున్నారు. 30 రూపీస్ కి ఏదో పుస్తకం 60 రూపాయలకి ఇస్తారా, తీసుకుంటాను. మేము వచ్చింది ఎప్పుడు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది పబ్లికేషన్ డివిజన్ కి వెళ్ళాము ఆసక్తి తోటి. అక్కడ ఒక్క పుస్తకం కూడా లేదు అంబేద్కర్ మీద. అవునా సార్? అంటే అన్ని చిన్న చిన్న ఆదర్శ మీద, నాయకుల మీద ఉన్నాయి కానీ అంబేద్కర్ మీద ఒక్క చెప్పుకోదగ్గ పుస్తకం కాదు, అసలు పుస్తకమే కనపట్లేదు అక్కడ. పబ్లికేషన్ డివిజన్ అంబేద్కర్ ని సాహితీ రంగం నుంచి బహిష్కరించదలుచుకుందా ఏంటనే డౌట్ కూడా వస్తుంది అనమాట అక్కడ. ఇది చాలా కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషన్ ని ప్రతి బుక్ స్టాల్ లోనూ ఏదో ఒక పుస్తకం ఆయన గురించి ఉండాలి. అది లేకపోవడం అన్నది ఇంకా భావదారిద్ర్యానికి తార్కాణంగా మేము భావిస్తాం అన్నమాట. భారతదేశంలో విస్తరిస్తున్నటువంటి భావదారిద్ర్యం ఏదైతే ఉందో దానికి ఉదాహరణ ఏంటంటే పబ్లికేషన్ డివిజన్ లో అంబేద్కర్ గురించి గాని, బలమైన రాజ్యాంగం మీద గాని ఒక సరైన పుస్తకం లేకపోవడం. అది మా అన్ని చూస్తున్నాం. ఇంకో రౌండ్ లో తీసుకుంటా కానీ చాలా చాలా బాగున్నాయి. అన్ని పబ్లికేషన్స్, అన్ని స్టాల్స్. ఏదో చింకి చొక్కా తొడుక్కో కానీ మంచి పుస్తకం వదలుకో అని చెప్పినట్టు. అది కానీ ఈ మాట విచిత్రంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా బుక్స్ కొంటాం. ఫ్యూ రౌండ్స్ వేస్తాం డెఫినెట్లీ. ఇవాళ క్రౌడ్ అది చాలా ఉంది. మేము అటువైపు ఉన్న కొన్ని బుక్ స్టాల్స్ చూద్దామని, లాస్ట్ టైం నచ్చినవి మళ్ళీ ఈసారి కూడా అటు వెళ్దామని. కానీ అన్ని చాలా బాగున్నాయి. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్, కలర్ఫుల్, డిఫరెంట్. అన్ని కూడా చాలా, అన్ని వెరైటీ ఆఫ్ బుక్స్, చాలా పబ్లికేషన్స్ చాలా బాగున్నాయి. నిజంగా ఒక మంచి పండగే. ఈ బుక్ వచ్చేసి విల్ పవర్ యూ. ఈ బుక్ లో మనకు బయో స్కెచెస్ దొరుకుతాయి. గ్రేట్ పీపుల్, ఏపీజే అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, వాళ్ళు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి ఎలా వెళ్ళారు అని ఈ బుక్ లో రాసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సైడ్స్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ వచ్చేసి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ లో కూడా దొరికింది. ఈ మ్యాగజైన్ మనము రైటింగ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం ఏమన్నా రాస్తే దీంట్లో మనము పబ్లిష్ చేయగలుగుతాం. ఈ మ్యాగజైన్ లో వచ్చేసి మనకు ఆర్టికల్స్ దొరుకుతాయి, జీకే క్వశ్చన్స్ దొరుకుతాయి, ఏఐ గురించి, అలానే స్టోరీస్ కూడా దొరుకుతాయి. పుస్తకాలు సాహిత్యానికి సంబంధించిన వాటి కోసం వచ్చాను. సో సాహిత్యానికి సంబంధించినవి నాకు కావాల్సిన పుస్తకాలన్నీ బాగా దొరికాయి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో పుస్తకాలు చాలా చాలా బాగున్నాయి. మీరు కొనొచ్చు. ఇది ఒక కావాలంటే చూడండి, ఇది 130 రూపీస్ బుక్, కానీ మీరు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. అర్థమైంది? మీకు 100 రూపీస్ లో మీకు ఇంకా ఏదో ఇచ్చే బదులు ఇది ఇచ్చా అనుకోండి, ఎన్ని సూక్తులు దీంట్లో. సో కాబట్టి ఇట్లా బుక్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను బేసికల్ గా మంచి కాస్త ఫిక్షన్ ఉన్న నవల్స్, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇంకా చెప్పాలంటే మల్లాది ఎండమూరి పుస్తకాలు, వాటితో పాటు మన పురాణాలకు సంబంధించినటువంటి కాస్త ఇన్ డెప్త్ ఉన్న పుస్తకాలు చూస్తున్నాను. సో ఎస్, ఆఫ్ కోర్స్ దిస్ ఎగ్జిబిషన్ ఈస్ గుడ్. ఇట్స్ ఆల్ కలెక్టివ్. నాకు కావాల్సిన బుక్స్ దొరుకుతున్నాయి. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే ఈ బుక్స్ చదవడం చాలా మంది తగ్గించారు సార్ ఈ మధ్య కాలంలో. సోషల్ మీడియా పైన పడి చాలా మంది బుక్స్ చదవడం అనేది. మీకు సరైన సమాధానం చెప్తాను. సోషల్ మీడియాలో ఏదైనా కనుక మీరు ఒక పిక్చర్ చూస్తున్నప్పుడు ఒక 20 సెకండ్స్ ఏదైనా పిక్చర్ చూసిన తర్వాత ఆ మెదడు పనిచేయడం ఆగిపోతుంది. కంటిన్యూస్ గా మీరు రీల్స్ తర్వాత రీల్స్, యూట్యూబ్లు, సినిమాలు చూస్తున్నంత కాలం మీ మెదడు స్తబ్దుగా ఉంటుంది. పుస్తకాలు కనుక చదివితే లోపల లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన విద్యా విధానంలో కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగా అన్ని బట్టి పట్టడమే, లాజికల్ థింకింగ్ తక్కువ. అందుకనే విదేశాలతో పోలిస్తే మన దేశంలో సైన్స్ కి సంబంధించిన విషయాల్లో ఆవిష్కరణలు తక్కువ. కారణం మన లాజికల్ బ్రెయిన్ మన విద్యా విధానంలో చచ్చిపోయింది. ఇప్పటికైనా మన విద్యా విధానం మారి లాజికల్ బ్రెయిన్ డెవలప్ అయ్యేటట్టుగా కోర్సులు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పుస్తకాలు చదివేటట్టు ప్రోత్సహిస్తే వాళ్ళు వృద్ధి చెంది మన దేశం మిగతా దేశాలతో పోటీపడి నెంబర్ 1 గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొత్త రిలీజ్ అండి. ఈ మధ్యకాలము శివరహస్యం మీద గురువు గారు చేసిన ప్రవచనం, 41 రోజుల పాటుగా చేసిన ప్రవచనం పాఠం ఇది. దాన్ని ఇలా పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. న్యూ రిలీజ్ ఇది. ఓకే. ఇది కూడా శ్రీ విష్ణు విద్య, విష్ణు సహస్రనామం మొత్తం భాష్యం ఇది. లలితా విద్య, లలితా సహస్రనామ భాష్యం. మేము అంటే 38 సంవత్సరాల
హైదరాబాద్ బుక్ ఫేర్ క్రమంలో ఓకే. తొలిసారిగా జాంబవీయం పేరుతో బుక్ స్టాల్ ఏర్పాటు చేశాము. ఈ బుక్ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే మన సమాజంలో అట్టడుగు సమూహాలు ఉన్నాయి, అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో చదువుల రేటు తక్కువ ఉంది, డ్రాప్ అవుట్స్ గా ఉన్నారు. అట్లాగే చాలా మంది వాళ్ళ నుంచి ఎదిగి ఉద్యోగస్తులుగా తయారవుతున్నారు. కొంతమంది రచయితలు, కవులుగా, పరిశోధకులుగా కూడా వాళ్ళు తయారవుతున్నారు. ఆ క్రమంలో వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదికగా క్రియేట్ చేసి మీ మీ పుస్తకాలు, మీ కవిత్వము, మీ కథలు, మీ ఆత్మకథలు, మీ వ్యాసాలు, మీ పరిశోధనా పత్రాలు, వివిధ రంగాలలో, వివిధ నేపథ్యాలలో మీరు ఇతివృత్తాలుగా ఎంచుకొని రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చోటకు చేర్చి సమాజానికి మనం అందించాలి. బుక్ ఫేర్కి వచ్చేటువంటి పుస్తక ప్రియులకి మనం అందుబాటుగా ఉంచాలి. కాబట్టి మీరు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కుదరదు, రండి. అంటే ఎట్లాంటి అణగారిన నేపథ్యాలు, అణచివేతల నేపథ్యాల నుంచి వచ్చి సోషల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి చదువుకొని ఉద్యోగాల్లోకి వెళ్ళి అదే నేపథ్యాలు, అదే పేదరికము, అదే అణగారిన నేపథ్యాల్లో ఉన్నటువంటి సమాజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించిన రచనలు ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతాయి. అందుకని చెప్పి వాళ్ళ కవిత్వాలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ ఆత్మకథలు, వాళ్ళ కథలు, వాళ్ళ వ్యాసాలు ఇక్కడ దొరుకుతాయి. దాదాపు ఒక 70-80 మంది కవులు, రచయితలు, పరిశోధకులు ఇక్కడ పుస్తకాలు పెట్టారు. ఉదాహరణకి కొంతమంది పేర్లు చెప్పాలని చెప్పానంటే, ఉదాహరణకి ప్రొఫెసర్ పద్మశ్రీ కొలకులూరి ఇనాక్ గారు, వారు రాత్రి వచ్చెళ్ళారు, వారి రచనలు ఉన్నాయి. అట్లాగే జూపాక సుభద్ర గారు, కవయిత్రి, కాలమిస్టు, కథకురాలు. అట్లాగే గోగు శ్యామల గారు, డాక్టర్ గోగు శ్యామల అడ్వకేటు, రైటరు, రీసెర్చరు. ఆమె కథల పుస్తకాలు, ఆమె పరిశోధన పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే జాజుల గౌరి గారు, జాజుల గౌరి అడ్వకేటు, రచయిత్రి, కథకురాలు, నావలిస్టు. ఆమె రచనలు ఉన్నాయి. అట్లాగే మేడం ఉన్నారు సరోజిని దేవి గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్. ఆమె కవయిత్రి, ఆమె రచనలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు కవి, రచయిత, వారి పుస్తకాలు ఉన్నాయి. అట్లా చాలా మంది కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో పరిశోధకులు, వాళ్ళ పైగా వాళ్ళంతా కూడా ఉన్నత విద్యావంతులు, చాలా రకాల సవాళ్ళను ఫేస్ చేసి పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చి రాస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ రచనలన్నీ కూడా ఇక్కడ పెట్టాము. అందుకని పుస్తక ప్రియుల్ని మేము కోరేది ఏంటంటే, మీరు సబ్జెక్ట్స్, టెక్నాలజీ, లేకపోతే రకరకాల అంటే సాంకేతికమైనటువంటి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. సామాజికంగా చూస్తే మన గ్రామీణ సమాజంలో, ఉత్పత్తి సమాజంలో అణగారిన సమూహాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఎదిగినటువంటి కవులు, రచయితలు, పరిశోధకులు ఉన్నారు. వాళ్ళ రచనలు చదువుకోవడం ద్వారా మన గ్రామ వ్యవస్థ, మన సమాజాలు, సమూహాలు ఇట్లా ఉన్నాయి, వాళ్ళ సంస్కృతి ఇట్లా ఉంది, వాళ్ళ నేపథ్యాలు ఇట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి జాంబవీయంలో దొరికేటువంటి కవిత్వము, కథలు, పరిశోధన పత్రాలు, నవలలు, ఈ వ్యాసాలు ఇవన్నీ చదవండి అని చెప్పి మేము పుస్తక ప్రియుల్ని కోరుతూ ఉన్నాము. నా పేరు కృపాకర్ మాదిగ. నేను జాంబవీయం, నా పోయిటరీ బుక్ కూడా ఉంది, పంచుకుందాం రా దాని పేరు. చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ చాలా బాగుంది. ఇక్కడ ఇంతమందిని ఒకసారి తీసుకొచ్చి అన్ని రకాల ఒకే చోట ఒకే బుక్స్ దొరుకుతాయి. అలా కాకుండా అన్ని రకాలుగా ఒక 400 స్టోర్స్, అన్ని రకాలటువంటి వైవిధ్యమైనటువంటి వేదానికి, అలాగే అన్ని రకాల బుక్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మీరు అనుకున్న బుక్స్ మీకు దొరికాయి సార్? దొరికాయి. మేము యాక్చువల్గా ఇక్కడ ఋషిపీఠం గురించి వచ్చాము, ఇక్కడ ఇందులో తీసుకున్నాము. సో స్టాల్ నేమ్ వచ్చేసి ఇన్సైడ్ పబ్లికేషన్స్, ఓకే. స్టాల్ నెంబర్ 277. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇన్సైట్స్ మేము రాసిన మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తాము, అలాగే మేము రాసిన బుక్స్ పబ్లిష్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మోటివేషన్ కి సంబంధించినవి, ఫైనాన్స్ కి సంబంధించినవి, అండ్ వెల్త్ కి సంబంధించిన బుక్స్, సైకాలజీకి సంబంధించిన బుక్స్ కూడా దొరుకుతాయి. ఓకే. సో లైక్ రీసెంట్ లాంచ్ బుక్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఆథర్స్ వాళ్ళ రీసెంట్ లాంచ్ బుక్స్ ని కూడా ఈ స్టాల్ లో పెట్టడం జరిగింది. ఓకే. అంతే. లైక్ ఎవరైనా డిస్కవర్ చేయాలనుకుంటే కొత్త లాంగ్వేజెస్ బుక్స్, ఆరల్స్, కొత్త వెల్త్ బుక్స్, ఫైనాన్స్ బుక్స్ డిస్కవర్ చేయాలనుకుంటే ఈ స్టాల్ ని విజిట్ చేయొచ్చు. ఎన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి సార్ బుక్స్ మీ దగ్గర? ప్రస్తుతానికైతే 2 లాంగ్వేజెస్ లో ఉన్నాయి, కానీ కొత్త వాళ్ళు రాసినవి, వాళ్ళ నాలెడ్జ్ అనేది లైక్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఓకే. లైక్ ఓల్డ్ బుక్స్ కాకుండా కొత్త ఆథర్స్, కొత్త పబ్లిషింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు స్టాల్ పెట్టారు కదా మ్యామ్, సో వీటిలో ప్రత్యేకమైన బుక్స్ ఏమున్నాయి మ్యామ్? అంటే
వీటిలో కొత్తగా రచయించిన వాళ్ళ బుక్స్ ఏమైనా పెట్టారా? లేదంటే చిన్న పిల్లలకు అవ్వచ్చు, పెద్దవాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా లేదంటే వాళ్ళకి నాలెడ్జ్ గురించి కానివ్వండి. ఇప్పుడు సామాజికంగా అందరైతే మర్చిపోతున్నారు పురాతనం గురించి. సో, హిందూ ధర్మం గురించి కానివ్వండి, దేని గురించైనా. సో, అలాంటి మర్చిపోయిన వాళ్ళకి ఈ బుక్స్ ద్వారా ఏమన్నా తెలియజేస్తారా మ్యామ్ మీ మాటల్లో? అంటే ఇప్పుడు కొత్త కొత్త కవులు పుట్టుకొస్తున్నారు. అవును. నా పేరు సరోజినీ దేవి. నేను జాయింట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఓకే. అయితే నాన్నగారు 8 పుస్తకాలు రాసిండ్రు. బుర్ర కథలు, జానపద గేయాలు, పిల్లల పాటలు అన్నీ సంబంధించినయి. మరి ఈయన 39 సంవత్సరాలకే చనిపోయారు. ఓకే. ఆ! అయితే ఆయన మరుగున పడిపోయిండ్రు. ఎంతోమంది కవులు ముందుకొస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తిని గుర్తించి వారికి ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతోటి నాన్నగారు రాసిన 8 పుస్తకాల్లో 7 పుస్తకాలు దొరికినాయి. ఒకటేమో దామోదర్ సంజీవయ్య ఆయన గురించి రాసిండ్రు. ఇంకొకటి సీతారామ కళ్యాణము దొరకాలి. అది దొరికితే 8 ఫుల్‌ఫిల్ అయినట్టు. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది మన జూపాక సుభద్ర గారు, మరి మాది కృపాకర్ గారు, వీళ్ళు శ్యామల గారు, జాజుల గౌరి వీళ్ళందరూ రాసిన వ్యాసాలు అవన్నీ చదివి ఇప్పుడంతా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఫోన్‌కే అటాచ్ అయిపోయిండ్రు. వాళ్ళు పుస్తకాలు చదివే విధంగా మనం చేయాలి. కాబట్టి మనం ఎట్లా చదవాలి, ఏం చేయాలో చెప్తే మనము వాళ్ళు కూడా కథల రూపంలోనో ఏదో ఒక రూపంలో చెప్తే వాళ్ళు చదివి నేర్చుకుంటారనే ఉద్దేశంతోటి మేము ఈ పుస్తకాల ప్రదర్శన చేయిస్తాం. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. మా స్టాల్లో వచ్చేసి మన ధర్మానికి సంబంధించిన అన్ని పుస్తకాలు, స్తోత్రాలు, వాటి అర్థాలు, తర్వాత బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన భాష్యాలు అవన్నీ ఉంటాయి. ఆయన ప్రవచనాలు చేసినవి, భాష్యాలు పుస్తక రూపంలో వచ్చినవి అవన్నీ దొరుకుతాయి. మన ధర్మానికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి మన స్టాల్లో. ప్రైజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? అఫోర్డబుల్ గా ఉంటాయి? ఎలా ఉంటాయి? అఫోర్డబుల్ గానే ఉంటాయండి. వచ్చిన వాళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు మ్యామ్ బుక్స్ తీసుకున్న వాళ్ళు? బాగుంది. వాళ్ళకి కావాల్సినవి దొరుకుతుంటే సౌందర్య లహరి, మణిద్వీప వర్ణన, మనకి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనం నిత్య జీవితంలో మనం ఏదైనా పురాణ కథలు అవి వింటున్నప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు ఉంది, ఇట్లాంటి నిత్య జీవితంలో మనకి మన ధర్మం పట్ల కలిగే సందేహాలకు సమాధానాలు, అలా ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి సమాధానం. సో నచ్చుతాయి జనానికి. ఓకే మేడం. చూసారు కదా, సాహిత్య నికేతన్ బుక్ స్టాల్ అయితే చాలా రకాల అయినటువంటి బుక్స్ అనేది దొరకడం జరుగుతుంది ఇక్కడ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ కాకుండా అనేక లాంగ్వేజెస్ లో మాత్రం ఇక్కడ బుక్స్ దొరకడం జరుగుతుంది. ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందన్నట్టుగా వివరించడం జరిగింది సార్ అయితే. సో ఇక్కడ ఎవరైనా సరే వచ్చి మీరు బుక్స్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే రావచ్చు. సాహిత్య నికేతన్ స్టాల్ 314 మరియు 15. డైట్ గురించి కానివ్వండి, పిల్లల చిన్న చిన్న కథల గురించి, పెద్ద బాల శిక్ష నుంచి చిన్న బాల శిక్ష వరకు, రామాయణ, మహాభారతం, ఆర్ఎస్ఎస్, దేవుళ్ళ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి ఒక్కో ప్రత్యేకత చెప్పడం జరిగింది. అంతేకాకుండా చిన్న పిల్లలకు స్టోరీస్ ఎలాంటివి చెప్తే బాగుంటుంది ఏంటి అనేసి, లేదు అనుకుంటే యోగా సంబంధించినటువంటి బుక్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి అనేక రకాలైనటువంటి బుక్స్ ఇక్కడ దొరకడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.